ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమముగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దినమున మేము అందరం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయ తండ్రి. మాకు ఇవ్వబడినటువంటి తండ్రి ఆయుష్కాలమును నీ కొడుకు వాడుకోవడానికి కృపనివ్వండి. అలాగే మాతో మాట్లాడండి ప్రభా. ఈ దినమున మా అందరినీ దర్శించి మీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 యోహాను 2వ అధ్యాయము 28వ వచనం. ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. 1 John chapter 2 verse 28. When he shall appear, we may have confidence and not to be shamed before him at his coming. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. మరి రోజు దేవుడు వాక్యం వింటున్న మనతో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాటని తెలియజేస్తున్నాడండి. ఏంటి తెలుసా? ఆయన త్వరగా రాబోతున్నాడు. అయితే మరి ఆయన ఎదుట మనం ఎలా ఉండబోతున్నాము? సిగ్గుపడేటువంటి స్థితిలో ఉండబోతున్నామా? లేకపోతే ధైర్యముగా ఆయన కృపా సింహాసనం వద్దకు చేరేటువంటి మరి ధైర్యము కలిగి ఉన్నామా? చాలామంది ఈరోజు అనుకుంటున్నారండి, దేవుడు వస్తున్నాడని ఎప్పటి నుంచో వింటున్నామండి. మా చిన్నప్పటి నుంచి ఇదిగో మేము వృద్ధాప్యంలోకి వచ్చేసాం, ఇదిగో మేము యవ్వనస్తులం అయిపోయాం, మేము నడి వయస్కులు అయిపోయాం, అయినా కూడా దేవుడు రాలేదు, ఇంకెప్పుడు వస్తాడండి దేవుడు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఇలా ఆలోచించుకుంటూ చాలామంది దేవుని యొక్క రాకడను నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. దయచేసి ఒక విషయాన్ని గమనించండి, దేవుడు ఏ సమయంలో అయినా వస్తాడండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన రాకడికి సూచనలు ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఎన్నో ప్రాంతాల్లో దేవుడి సువార్తకు వ్యతిరేకతలు అనేవి జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులు హింసించబడుతున్నారు, సేవకులు హింసించబడుతూ ఉన్నారు. అనేక చోట్ల యుద్ధాలు, కరువులు, ఎన్నో భయంకరమైనటువంటి విపత్తులు, ఇవన్నీ కూడా దేవుడు రాయించి ఉంచాడండి బైబిల్లో. అలాగే ఆయన వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయని అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన రాకడ ఆలస్యం లేకుండా వస్తుందండి. ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మరి ఏ విధంగా అయితే మరి బుద్ధి లేని కన్యకలు సిద్ధపడకుండా వాళ్ళు నష్టపోయారో, మనం అలాగ ఉండకుండా బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం సిద్ధపడి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతో ఆశతో 10 మంది కన్యకలు ఆ యొక్క పెళ్లి కుమారుడి రాకడ కోసం వెయిట్ చేశారండి. మరి తీరా ఆయన వచ్చేకి ముందుగా వీళ్ళందరూ కునికి నిద్రించారు. అయితే ఒక బూర శబ్దం వినబడిదిగో పెళ్లి కుమారుడు వస్తున్నారు అన్నప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు తమ దివిటీల్ని వెలిగించుకున్నారు. కానీ బుద్ధి లేని వాళ్ళ దివిటీలు వెలిగించుకోవడానికి వాళ్ళ దగ్గర నూనె లేదు అని చూస్తామన్నమాట మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. మరి బుద్ధి కలిగినటువంటి వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు అడుగుతారు, మాకు కొంచెం నూనె ఇవ్వండి, మేము కూడా మా డ్యూటీలను వెలిగించుకుంటాం, పెళ్లి కుమారుని ఎదుర్కొంటాం అంటే వాళ్ళు అంటారు, మీకు మాకు ఈ నూనె సరిపోదు, మీరు అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కోండి అన్నప్పుడు వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళేసరికి పెళ్లి కుమారుడు వచ్చి సిద్ధపడిన వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ 2 విషయాలు మనం బాగా ఆలోచించాలి. మొదటిగా దివిటి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ గురించి మనం చూస్తున్నాం. మరి దేవుడు వాక్యము మన యొక్క జీవితాలకి మరి మార్గదర్శకంగా ఉంటుంది. అలాగే దేవుడు వాక్యం అనేది మనల్ని వెలిగిస్తుంది. ఈ దివిటి అనేది మన హృదయంతో పోలిస్తే దేవుని యొక్క మాటలు అనేవి మన హృదయంలో నింపుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే దేవా, నా హృదయంలో నీ వాక్యము నేను కలిగి ఉంటే నేను పాపము చేయను అని కీర్తనకారుడు అంటాడు. దేవుడు వాక్యం మన హృదయంలో ఉంటేనండి పాపము చేయడానికి మనం వెళ్ళం. దేవుడు వాక్యం మన హృదయంలో ఉంటే మనం యథార్థవంతులుగా జీవిస్తాము. ఏ విధంగా ఆ బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళ దివిటీలలో నూనె నింపుకొని ఉన్నారో, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎత్తబడ్డారో, అలాగే దేవుడి వాక్యాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతను మనము కలిగి జీవించాలి. అందరూ నిద్రపోయారు, వాళ్ళు నిద్రపోయారు, వీళ్ళు నిద్రపోయారు. కానీ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారంటే తమ డ్యూటీలో ఆల్రెడీ నూనె నింపుకొని ఉన్నారు. ఈరోజు నేను ఎందుకు వాక్యం వినాలి, నేను ఎందుకు వాక్యం చదవాలి, నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలి అంటే మన దివిటీలు వెలిగించబడాలి. మన ఆత్మ అనేది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఎందుకంటే 2వ రాకడలో మన ఆత్మల చేత మనం ఎత్తబడతాము. కాబట్టి మన యొక్క ఆత్మ వెలిగించబడాలి అంటే ప్రతిరోజు కూడా సిద్ధపాటు అనేది చాలా అవసరం అండి.
మరి ఆత్మని ఆర్పకుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒక దివిటి వెలిగించబడాలి అంటే అందులో నూనె అవసరం. అలాగే దేవుని మాటలు మన జీవితంలో ప్రతిరోజు అవసరం కాబట్టి మనం నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుడు మాటలు వినాలి. అలాగే దేవుడు వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. మరి బుద్ధి లేని కన్యకలు వాళ్ళ అజ్ఞానతను బట్టి, వాళ్ళ నిర్లక్ష్యాన్ని బట్టి మరి దేవుడి యొక్క రాకడలో వాళ్ళు ఎత్తబడలేకపోయారు, విడవబడ్డారు. అయితే బుద్ధి కలిగిన వాళ్ళు దేవుడి సన్నిధిలో నిరంతరం ఉండేటువంటి యుగాలను ఆనందంతో ఉండేటువంటి ఆ పరలోక రాజ్యానికి చేరారు. మీకు ఒక విషయం తెలుసా అండి? పరలోక రాజ్యంలో కూడా మరి కొన్ని స్టేజెస్ ఉంటాయి. దేవుడికి దగ్గరగా ఉండే ఇల్లు, దేవుడికి దూరంగా ఉండే ఇల్లు. ఎవరు దగ్గరగా ఉంటారు, ఎవరు దేవుడికి సమీపంగా ఉంటారు అంటే దేవుడి కోసం అనేకమైన శ్రమలు పొంది, అనేకమైనటువంటి ఇబ్బందులు పొంది, ఈ లోకములో ఎన్నో వాళ్ళు త్యాగం చేసి అన్నీ కూడా దేవుడి కోసం విడిచిపెట్టి మరి అన్ని త్యాగం చేసిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మరణాన్ని కూడా వాళ్ళు మరి హతసాక్షులుగానో దేవుడి కోసం ఏదో ఒక రీతిగా పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడికి సమీపంగా మొదటి స్థానంలో ఉంటారు. దేవుడి కోసము మనం ఎంత ప్రయాస ఈ లోకంలో పొందుతామో, ఎంత కష్టపడతామో ఇక్కడ మనం ప్రతిఫలం చూడకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మనం ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటాం. చాలాసార్లు మనం నిర్లక్ష్యపరుస్తుంటాం. దేవుడి పనులన్నా, దేవుడి కార్యాలన్నా అలా నిర్లక్ష్యం చేస్తే నష్టం ఎవరికి? దేవుడికి కాదండి, మనకే. మనం చెయ్యకపోవడం అనేది మనకి నష్టం కలిగిస్తుంది, దేవుడికి ఏం కలిగించదు. మనం చెయ్యకపోతే దేవుడు పని చేయడానికి ఇంకొకరిని పిలుచుకుంటాడు దేవుడు. కానీ నువ్వు నేను పొందుకోవాల్సిన బహుమానాలు మాత్రం దేవుడి దగ్గర నుంచి పొందుకోలేం. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఒక్కొక్కరికి వాళ్ళు చేసినటువంటి దేవుడి పనులు కావచ్చు, ఈ లోకంలో మనం ఏమైతే దేవుడి కోసం చేస్తున్నామో అది పరలోక రాజ్యంలో బిల్ట్ అవుతూ ఉంటుంది. అలా మనం పరలోక రాజ్యంలో మంచి మంచి బిల్డింగ్స్ మనం కట్టుకోవాలి అంటే భూలోకంలోనే సిద్ధపరచుకోవాలన్నమాట మనకు కావాల్సినవన్నీ. సో అక్కడ పోయిన తర్వాత దేవుడి సన్నిధిలో మనం సిగ్గుపడేవారుగా ఎప్పుడు ఉండకూడదు. అయ్యో వాళ్ళని చూసి వీళ్ళని చూసి, అయ్యో వీళ్ళు ఇంత గొప్పగా ఉన్నారే పరలోక రాజ్యంలో, నేను భూలోకంలో ఇంత గొప్పగా ఉండేవాడిని, ఇక్కడ ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి మనము బాధపడేటువంటి, సిగ్గుపరచబడేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయంటే దాన్ని బట్టే, అంతే తప్ప ఇంకా వేరేవేమో అక్కడ ఉండవన్నమాట. కాబట్టి దేవుని ఎదుట సిగ్గుపడేటువంటి వారుగా మనం ఉండకూడదు. అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఒక ప్రణాళికతో ఈ లోకంలోకి పంపించాడండి. ఏదో ఊరికనైతే పంపించలేదు. ఈ లోకంలో ఉండేటువంటి అనుభవించేసిరా అని చెప్పి దేవుడు పంపించలేదు. ఈ లోకంలో మనందరి పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయి, అవి నెరవేర్చుకొని రండి అని చెప్పి పంపించాడు. ఈరోజు నువ్వు నేను ఎందుకు పుట్టాము, ఈరోజు నువ్వు నేను ఎందుకు ఉన్నాము, ఏం చేస్తున్నాం దేవుడి కోసం అని ఎప్పుడైనా ఆలోచించామా? ఈ లోకంలో సంపాదించుకున్నామా, బాగా చదువుకున్నామా, మరి డబ్బులు ఆస్తులు కూర్చుకున్నామా, లేకపోతే మరి అన్నీ ఉన్నాయా నాకు అని మనం ఈ లోకంలో చూసుకుంటున్నాము. మరి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా చనిపోయిన తర్వాత తీసుకునేది పరలోక రాజ్యానికి పోలేం, ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి మనం ఈ లోకంలో ధనం కూర్చుకోవటం కంటే కూడా పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. పరలోక రాజ్యంలో మీరు కూర్చుకునే ధనంకి అక్కడ చిమట పట్టదు, మరి దొంగతనం జరగదు. కానీ ఈ లోకంలో ఉన్న వాటికైతే దొంగతనాలు జరుగుతాయి. మనం ఎత్తి పెడితే ఏదో ఒక రోజు అది నష్టపోతాం. కాబట్టి భూమి మీద ఏదైనా చాలా ప్రాముఖ్యమైనది దేవుడికి మనం పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఇవ్వడము అనేది ఏంటి అంటే నశించిపోతున్నటువంటి ఆత్మలు దేవుడి వైపుకి నడిపించడమేనండి. ఈరోజు క్రైస్తవుడిగా నీకు ఆ భారం ఉందా? నీ మీద బాధ్యత ఉందా? మన కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతున్నారు దేవుడు సువార్త ఎరగక. ఒక్క మాట వాళ్ళకి చెప్పలేకపోతే రేపు వాళ్ళు నిత్య నరకాగ్నిలో నుంచి కేకలేస్తూ నీ పేరు చెప్తారు. అయ్యో నీతో ఎన్నిసార్లు మాట్లాడినాను, నీ దగ్గర ఎన్నిసార్లు కూర్చున్నాను, నీతో పాటు ఎన్నిసార్లు నడిచాను, ఒక్కరోజైనా యేసయ్య గురించి నాకు చెప్పావా అని ప్రశ్నలు వింటున్నప్పుడు ఎంత సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందో కదా. అలాగే ఎంతోమంది దేవుడి కోసం చేసిన త్యాగపూరితమైన సేవలు, త్యాగంతో కూడిన వాళ్ళ జీవితాలని పరలోక రాజ్యంలో చూసినప్పుడు, వాళ్ళకున్నటువంటి ఆ వైభవాన్ని చూసినప్పుడు మనకి సిగ్గేస్తుంది. అయ్యో నేను దేవుడి కోసం భూమి మీద ఎందుకు బ్రతకలేకపోయాను, అయ్యో దేవుడి కోసం నేను ఎందుకు ప్రయాసపడలేకపోయానని చెప్పి అప్పుడు సిగ్గుపడతాం. కానీ అప్పటికి అవకాశం అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇంకా ఈరోజు భూమి మీద ఉన్నాం, సమయం ఇచ్చాడు దేవుడు. ఏం చేయగలుగుతావో దేవుడి కోసము, ఎలా పరుగులు తీయగలుగుతావో దేవుడి కోసము తీయటానికి ప్రయత్నం చేయండి. సమయం కొంచెంగా ఉందని సాతాను ఎంత భయంకరంగా మానవుల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేయాలో అంత ప్రయాసపడుతున్నాడండి. మరి దేవుడి బిడ్డలుగా ఎంతో సమూహంగా మనం ఉన్నాము. మరి నశించిపోతున్నటువంటి మన ప్రియ సహోదరుల్ని దేవుడి వైపుకి నడిపించడం మన మీద ఉన్న గొప్ప బాధ్యత. ఆ భారము వాళ్ళందరి నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడ్డానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఆ భారం మన మీద ఉంచాడు. ఒకటి పరలోక రాజ్యంలో మనం సిగ్గుపడకుండా దేవుడితో నిలిచి ఉండాలి అంటే భూలోకం నుంచి దేవుడి కోసం అనేక మందిని సంపాదించుకోవాలండి. పరలోక రాజ్యం పోయిన తర్వాత దేవుడు నా కోసం ఏం తీసుకొచ్చావో భూలోకం నుంచి అని అడిగితే ఏం చూపిస్తారండి మనం దేవుడి దగ్గర?
దేవుని ఎదుట ఏదైనా ప్రీషియస్ అనేది ఉంటే అది నశించిపోతున్న ఆత్మలే. వాళ్ళు పరలోక రాజ్యంకి వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ఆ గొప్ప పనిలో మనం భాగస్తులు కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు కూడా ఆశిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తావా? పరిశుద్ధులైన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరలోక రాజ్యములో తండ్రి మేము మీతో ఉన్నప్పుడు సిగ్గుపడలేని వారుగా ఉండటానికి, ఈ భూలోకంలో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ యొక్క రాకడలో తండ్రి ఎత్తబడే గుంపులో ఉండడానికి, బుద్ధి కలిగినటువంటి కన్యకలాగా ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.